వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. జరుగుతున్న పరిణామాలు ఎటువైపు దారి తీస్తున్నాయి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, విద్యార్థులు చదువుకుని ప్రయోజకులు కావాలి, కానీ చదువుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ను హత్య చేశారు. తెలంగాణ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. డబ్బు కోసం దోపిడీ చేయాలనే ఉద్దేశంతో 2 10వ తరగతి విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 11న ఇంట్లో ఒంటరిగా ఉన్న రూపారెడ్డిపై దాడి చేసి 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 1,54,000 రూపాయల నగదు, ఐఫోన్తో పాటు ఇతర మొబైల్ ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 70 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి 80 మందికి పైగా విచారించారు. రూపారెడ్డి చివరి ఫోన్ సంభాషణలో వినిపించిన బాబు అనే మాట పోలీసులకు కీలక క్లూగా మారింది. దర్యాప్తులో 2 విద్యార్థుల కదలికలపై అనుమానం రావడంతో వారిని విచారించగా వారి వద్ద ఉన్న నగదులో రక్తపు మరకలు గుర్తించారు. ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు ఇతర సాక్ష్యాలను పరిశీలించిన పోలీసులు చివరకు 2 మైనర్ విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించి కేసును ఛేదించారు. చదువుకున్న విద్యార్థులు క్రిమినల్స్ గా మారుతూ ఉన్నారు, విద్యార్థి దశలోనే, అది కూడా విద్యార్థి దశలోనే. సో ఈ పరిస్థితుల కారణంగా, ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు నెల్లూరులో కొంతమంది అడ్వకేట్లు శ్రీకారం చుట్టారు. ఆ దిశగా తమకు అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. అసలు ఈ అడ్వకేట్లు ఎందుకు అలా స్పందించారు, వీళ్ళు కోరుకున్నదేంటి, కోరుకుంటున్నదేంటి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ సుధీర్ ఉన్నారు. సుధీర్, జిల్లా కలెక్టర్ను కలిసి మీరందరూ కూడా ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. సో మార్పు తీసుకొస్తాం విద్యార్థులు అని, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు అసలు జిల్లా కలెక్టర్ను కలిసి ఏం విన్నవించారు? ముందుగా నమస్కారం. నా పేరు సుధీర్. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. న్యాయవాది అని అంటే కేవలం కోర్టు హాల్లో ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తి మాత్రమే కాదు. ప్రజా సమస్యల మీద సమాజంలో స్పందిస్తూ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ నైతిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి న్యాయవాది. ఈరోజు పాఠశాలల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకొని తోటి విద్యార్థులతో ఘర్షణ పడటమే కాకుండా ఉపాధ్యాయులతో ఘర్షణ పడుతూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ అంశం ఒక్క పాఠశాలకి సంబంధించింది కాదు, మొత్తం సమాజం స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా సామాజిక చైతన్యం కలిగినటువంటి న్యాయవాదులుగా మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఈ అంశం మీద చాలా చక్కగా స్పందించారు. అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే ఎడ్యుకేషన్ ఆఫీసర్ని గారిని కూడా పిలవడం జరిగింది, వారికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు మమ్మల్ని పిలిచి మాట్లాడి విషయాన్ని తెలియజేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ ఉన్నారు, సోషల్ మీడియాకు వ్యసనపరులుగా మారుతూ ఉన్నారు. అదేవిధంగా హరాస్మెంటు, ర్యాగింగ్, లేకపోతే సైబర్ క్రైమ్స్కి బారిన పడుతూ ఉన్నారు. ఈరోజు విద్యాలయాల్లో పాఠ్యాంశాలతో పాటు చట్టం గురించి, రాజ్యాంగం గురించి, హక్కుల గురించి, బాధ్యతల గురించి ఎంతైనా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ఈరోజు విద్యార్థులకి నేరం చేసిన తర్వాత శిక్ష కంటే కూడా ముందుగా వారికి చట్టం గురించి, బాధ్యతల గురించి, హక్కుల గురించి తెలిసినట్లయితే వారు ఎంతో మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సమాజంలో ఎన్నోటువంటి నేరాలను అరికట్టవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము న్యాయవాదులుగా ముందుకు రావడం జరిగింది. మేము ఈ సందర్భంగా సమాజానికి కూడా ఒక అపీల్ చేస్తూ ఉన్నాం. కేవలం న్యాయవాదులుగా మేము మా బాధ్యతను నిర్వర్తిస్తే సరిపోదు. ఈరోజు ప్రజా సంఘాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వివిధ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే సామాజిక చైతన్యం ఉంటుందో వారి వంతు బాధ్యతగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించాలి, ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో పర్యవేక్షణ అనేటువంటి మాట కూడా మీరు చెప్పారు. సో తల్లిదండ్రుల పర్యవేక్షణ కావచ్చు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ కావచ్చు, సమాజం పర్యవేక్షణ కావచ్చు, ఎంతవరకు కారణం?
ఖచ్చితంగా సార్. ఇప్పుడు దీంట్లో ఒకరిని నిందించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎవ్వరి బిజీ లైఫ్ స్టైల్‌లో వారు పడిపోయి ప్రజలు వాళ్ళ యొక్క విద్యార్థులను కానివ్వండి, వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మా విద్యార్థులకి, మా పిల్లలకి ఎంత మార్కులొచ్చాయి, లేకపోతే కళాశాలలు గానీ, పాఠశాలలు గానీ ఒక బిజినెస్ మాడ్యూల్‌లోకి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రభుత్వం చూసుకుంటే, మేము అప్పుడు ఈ అభివృద్ధి చేశాము, ఇంత వ్యయం చేశాము, ఇంత ఖర్చు పెట్టాము, మధ్యాహ్న భోజనం పెట్టాము అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా విద్యార్థులు వారి చదువు పూర్తి చేసుకుని బయటకొస్తే కనీస ఉద్యోగాలు లేవు. అదేవిధంగా కనీస నైపుణ్యాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు విద్యార్థులు కేవలం మిషన్స్‌గా, రోబోస్‌గా తయారవుతున్నారు తప్ప, ఒక విలువలతో కానివ్వండి, వాళ్ళ చట్టాల పట్ల అవగాహన కానివ్వండి, ఏం తెలుసుకోలేకపోవడంతోటి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే ఈరోజు కేసుల్లో ఇరుక్కొని ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతూ అనేక ఇబ్బందులకి లోనయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సార్. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే పాఠశాలలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? అంటే ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ పరిస్థితులు కావచ్చు. మీరు అంటారు రాజ్యాంగం గురించి కానీ, చట్టాల గురించి కానీ అవగాహన కావాలి. సో దీంట్లో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉన్నది, తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉన్నది, సమాజం పాత్ర ఏ విధంగా ఉన్నది, ఎలాంటి మార్పు ఉంటే సమాజంలో మంచి అంటే నాణ్యమైనటువంటి చదువులతో పాటు మంచి వ్యక్తిగా అతను మారేటువంటి అవకాశం ఉంది. సమాజానికి ఒక మంచి వ్యక్తిని మనం ఇవ్వగలం. ఓకే. అయితే ఈరోజు మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో భాగంగా విద్యార్థులకి పాఠశాలకు వెళ్ళి రాజ్యాంగం గురించి, చట్టం గురించి, హక్కుల గురించి, బాధ్యతల గురించి తెలియజేయాలని ప్రముఖంగా అనుకుంటా ఉన్నాం. ఎందుకు అనంటే చట్టం గురించి ఎప్పుడైతే విద్యార్థి తెలుసుకుంటాడో తనని తాను రక్షించుకోగలుగుతాడు. అదేవిధంగా తన హక్కుల గురించి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇతరుల యొక్క హక్కులని గౌరవిస్తాడు. అదేవిధంగా తన యొక్క బాధ్యతలను ఎప్పుడైతే గుర్తిస్తాడో ఇతరుల యొక్క బాధ్యతలను కూడా గుర్తించి భావి భారత పౌరుడిగా తయారయ్యి మంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తాడు. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాము. ఇది ఎటువంటి రాజకీయాలకు కానివ్వండి, లేకపోతే ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు తావు లేకుండా కేవలం సమాజాన్ని అభివృద్ధి చేయాలి, సమాజాన్ని చైతన్యం చేయాలి అనేటువంటి విధంగానే మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం. సో థ్యాంక్ యూ సుధీర్. సో అదనమాట సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్యార్థి దశ నుంచే మార్పు వస్తే ఒక మంచి పౌరులను భారతదేశానికి అందించేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా తమ ప్రయత్నం సాగుతుంది అంటున్నారు అటు తెలుస్తుంది. కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.